యూట్యూబ్ ప్లాట్ఫామ్ నుండి నెలకి ప్యాసివ్ ఇన్కమ్ 40,000, 50,000 సాలరీ వచ్చినా ప్యాసివ్ ఇన్కమ్ కావాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసేవాళ్ళు ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మన సర్వీస్‌లో ఏమేమి ఉంటాయి, ఏంటి అనే విషయం క్లియర్‌గా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నిజంగా మనీ ఎర్నింగ్ ప్యాసివ్ ఇన్కమ్ చేయాలి అనుకునే వాళ్ళు, ఫేస్ చూపించలేము అనుకునే వాళ్ళు ఈ వీడియోని చూడండి. మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఓకే. సో నేను ఒక 4-5 ఇయర్స్ నేను కష్టపడి ఈ 6 సెకండ్ అనే కాన్సెప్ట్‌ని నేను ఇంట్రడ్యూస్ చేశాను. దీనివల్ల ఇది మ్యాసివ్ హిట్ అయింది. 260+ యూట్యూబ్ ఛానల్స్ వితిన్ 300 డేస్‌లోనే మానిటైజేషన్ అయిపోయింది. సో ప్రతి ఒక్కరికి ఎవరైతే నా మాట విని నా దగ్గర కోర్స్ తీసుకున్న ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నన్ను నమ్మి వాళ్ళు చేశారు. వాళ్ళకి రిజల్ట్ కూడా ఎక్సలెంట్‌గా వచ్చింది. నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఈ వీడియో కాన్సెప్ట్‌లో మీరు అర్థం చేసుకోవాల్సిన కొన్ని పాయింట్స్ చెప్తున్నాను, కరెక్ట్‌గా వినండి. దీంట్లో సక్సెస్ అవ్వాలంటే నెంబర్ ఆఫ్ వీడియోస్ మీద కాకుండా క్వాలిటీ నరేషన్ మీద ఫోకస్ చేయాలి. ఆ క్వాలిటీ నరేషన్ ఎలానో నేను నేర్పిస్తాను. తర్వాత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. స్పామ్ డిసెప్టివ్ పాలసీ, ఫెయిర్ యూజ్ యాక్ట్, కాపీరైట్ యాక్ట్, రీయూజ్డ్ కంటెంట్ రాకుండా, ఇన్అథెంటిక్ కంటెంట్ రాకుండా ఏ టైమ్స్లో అప్లోడ్ చేయాలి, స్క్రిప్ట్ నరేషన్ మీద ప్రాపర్గా అవగాహన ఎలా తెచ్చుకోవాలి, మోస్ట్లీ ఎంత టైం పడుతుంది, మినిమం 60 రోజుల నుంచి మ్యాక్సిమం 180 రోజుల్లోనే మీ ఛానల్ మానిటైజేషన్ వరకు వెళ్ళిపోతుంది. ఇది మీరు ఫోకస్ చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి కొన్ని రిఫరెన్స్, ఏ టైప్ ఆఫ్ కంటెంట్ తీసుకోవాలి, ఏ టైప్ ఆఫ్ కంటెంట్ తీసుకోకూడదు అనే సోర్సెస్ గురించి కూడా నేను కొన్ని బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మళ్ళీ చెప్తున్నాను, నేను జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తాను. ఆ ఏదైతే రిఫరెన్స్ ఉందో ఆ రిఫరెన్స్ని యూజ్ చేసుకొని మీరే దాన్ని ఎన్హాన్స్ చేసుకోవాలి. 95% ఫెయిల్యూర్ రేట్ ఉండే యూట్యూబ్ ఛానల్స్ ఈ వరల్డ్లో ఉన్నాయి. 5% మాత్రమే మానిటైజ్ అయ్యాయి. ఒకడు సాంగ్స్ అయినా బాగా పాడతాడు, డ్యాన్స్ అయినా బాగా చేస్తాడు, ఎడ్యుకేషనల్ కంటెంట్ అయినా ఏదో ఒకటి చేస్తాడు. ప్రాపర్గా వాడు అర్థం చేసుకోవడానికి కొన్ని రోజులు టైం తీసుకుంటాడు. దానివల్ల వాడు మానిటైజేషన్ చేసుకుంటాడు, సబ్స్క్రైబర్స్ని తెచ్చుకుంటాడు, డీసెంట్ అమౌంట్ ఆఫ్ మనీని ఎర్న్ చేసుకుంటాడు. మీరు దీంట్లో సక్సెస్ అవ్వాలంటే ఈ కంటెంట్ చేస్తే ఖచ్చితంగా నాకు సబ్స్క్రైబర్స్, లైక్స్, షేర్స్ వస్తారనే కాన్ఫిడెన్స్ లేకుండా మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతారు. మీకు ఆ క్లారిటీ రావాలంటే యూ హ్యావ్ టు జాయిన్. నేను ప్రాపర్ నాలెడ్జ్ అయితే ఇస్తాను. ఈ విషయం మీకు తెలుసుకోవాలి. నెక్స్ట్, చాలామంది ఏఐ కంటెంట్ చేస్తున్నారు. ఈ ఏఐ కంటెంట్ని చేసేటప్పుడు మీరు ఫోకస్ చేయాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, కంప్లీట్ ఏఐ వీడియోస్కి హ్యూమన్ టచ్ లేకుండా డైరెక్ట్గా డౌన్లోడ్ చేసేటివి, 11 ల్యాబ్స్లో పెట్టేటివి ఇన్అథెంటిక్ కంటెంట్ వచ్చేస్తుంది. ఏఐ వీడియోస్ చేయొచ్చు, బట్ ఎంత పర్సెంటేజ్ వరకు, 30-40%, మిగతాది మొత్తం హ్యూమన్ టచ్ ఉండాలి. ఇది కూడా మీకు తెలియట్లేదు. ఇది ప్రాపర్గా మీరు తెలుసుకోవాలి. తర్వాత మీరు ఫాలో చేయాల్సింది ఏంటంటే, యూట్యూబ్ అనేది మనకి రివార్డ్ ఇవ్వాలంటే, సక్సెస్ ఇవ్వాలంటే ఫస్ట్ మన పేషెన్స్ని టెస్ట్ చేస్తుంది. యూ హ్యావ్ టు బీ వెరీ పేషెంట్. దీంట్లో మీరు పేషెంట్గా లేకపోతే యూట్యూబ్ని మీరు సక్సెస్ చేయలేరు. ఈరోజు చేస్తారు, రేపు చేస్తారు, ఎల్లుండికి చేస్తారు, మీకు ₹1 కూడా అవుట్పుట్ కనిపించకపోతే మధ్యలోనే ఆపేస్తారు. కానీ దీంట్లో సక్సెస్ అవ్వాలంటే ఎవరైతే ఇవన్నీ స్టేజెస్ దాటేసి వెళ్తారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. దీంట్లో మీరు సక్సీడ్ అవ్వాలంటే యూ హ్యావ్ టు బి వెరీ పేషెంట్. ద ట్రిక్ ఈజ్ పేషెన్స్ హియర్. కంటెంట్ క్రియేషన్లో పేషెంట్గా ఉండాలి. నెక్స్ట్, ఈరోజు రీచ్ వచ్చేటప్పుడు బ్రెయిన్ ఒకలా ఆలోచిస్తుంది, రీచ్ రాకపోయేటప్పుడు బ్రెయిన్ ఒకలా ఆలోచిస్తుంది. రీచ్ వచ్చినా రాకపోయినా, ఒక సబ్స్క్రైబర్ వచ్చినా సెలబ్రేట్ చేయండి. నా వీడియోని ఒకరు చూస్తున్నారు, లైక్ కొడుతున్నారు అని హ్యాపీగా ఫీల్ అవ్వండి. మీరు ఎంత పాజిటివ్గా ఉంటారో అంత త్వరగా సక్సెస్ వస్తుంది. ఓకే. నెక్స్ట్, ద లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు వీడియోస్, క్లాసెస్ తీసుకున్న తర్వాత మీరు క్లాసెస్ తీసుకోవడానికి వెళ్తే ఫస్ట్ మీరు ప్రతిదీ చెక్ చేయండి. ఓకే. ఇది ఎంతవరకు కరెక్ట్. యూట్యూబ్లో ఇప్పటి వరకు ఇంత లెంత్ ఉంటేనే మానిటైజేషన్ ఇస్తామని ఏ రూలు లేదండి. అది ఎక్కడైనా మీరు సెర్చ్ చేయండి. కానీ హ్యూమన్ వాల్యూ ఉండాలి. మన వీడియో ద్వారా ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వాలి. మనం ఎడ్యుకేషనల్ కంటెంట్ చేస్తున్నాం కాబట్టి దీంట్లో ఫెయిర్ యూజ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఆ ఫెయిర్ యూజ్ అనే కాన్సెప్ట్ని ప్రాపర్గా అర్థం చేసుకోవాలి. మనకి రీయూజ్డ్ కంటెంట్ రాకుండా, ఇన్అథెంటిక్ కంటెంట్ రాకుండా, కాపీరైట్స్ క్లెయిమ్స్, స్ట్రైక్స్ రాకుండా ఈ ఫెయిర్ యూజ్ అనే కాన్సెప్ట్ని మనం ఎట్లా యూజ్ చేసుకుంటున్నాం అనే విషయం మీరు జాయిన్ అయితే నేను డీటెయిల్గా చెప్తా. ఇది ఒకే వీడియోతో తేలిపోయేది కాదండి. మీరు నిజంగా మనీ ఎర్నింగ్ చేయాలనుకుంటే, ఫేస్ చూపించకుండా మనీ ఎర్నింగ్ చేయాలనుకుంటే, ప్యాసివ్ ఇన్కమ్గా నేను మీకు స్ట్రాంగ్గా హెల్ప్ చేయగలను. నేను ప్రూఫ్తో సహా మీకు చెప్తున్నాను. నేను 260+ ఛానల్స్. ఓకే. ఇఫ్ యు ఆర్ సీరియస్ కంటెంట్ క్రియేటర్, నాకు వాట్సాప్ నెంబర్ నేను ఇస్తున్నాను. వాట్సాప్లో హాయ్ అని పెట్టండి.
హాయ్ అని పెట్టిన తర్వాత నేను మీకు ప్రతి డీటెయిల్స్ పంపిస్తాను. మనీ తీసుకుంటున్నానండి. నేను మీకు నేర్పించడానికి డబ్బులు తీసుకుంటున్నానండి. నేను మెయింటైన్ అవ్వడానికి నేను డబ్బులు తీసుకుంటున్నానండి. కానీ దాని అవుట్‌పుట్ అనేది మీకు 15 డేస్‌లోనే తెలిసిపోతుంది. ఇది వెదర్ ఇట్ విల్ గోయింగ్ టు వర్క్ ఔట్ ఆర్ నాట్ అనే విషయం మీకు 15 డేస్‌లోనే తెలిసిపోతుంది. ఓకే. సో వాట్సాప్ ఇస్తున్నాను. ఇఫ్ యూ ఆర్ సీరియస్ అబౌట్ ఇట్, ఇఫ్ యూ ఆర్ సీరియస్ అబౌట్ యూట్యూబ్ ఛానల్, నాకు వాట్సాప్‌లో హాయ్ అని పెట్టండి. నేను స్ట్రాంగ్‌గా మీకు గైడ్ చేస్తాను. నేను మనీ తీసుకుంటున్నాను. మీరు మొత్తం చెక్ చేయొచ్చు.